ఈ కన్యా అని చెప్పేసి ఈ విధంగా వధూవరుల యొక్క వివరాన్ని ఆ కళ్యాణ మండపంలో ఉండే బ్రాహ్మణులందరూ కూడా తెలియజేశారు. ఈ విధంగా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం అనేది ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ఓం పద్మప్రియే మంత్రేణ ఓం పద్మప్రియే పద్మనే పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షే విశ్వప్రియే విష్ణుమనానుకూలే త్వత్వాయ పద్మం మయి సన్నిధత్స్వ విష్ణుభద్రేం మహేంద్రవం మాధవేం మాధవప్రియాం లక్ష్మీం ప్రిసగేం దేవీం నమామశ్యతం. అందరూ నమస్కారం చేయండి, నాన్న మంగళధ్వని చేయండి. ఓం గౌరీ మాజసలిలానదక్షత్యాగపదేపదేశాచరస్వదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షర పరమే వ్యోమన్న. ఓం బృహస్థ నక్షత్రదష్టి భుజస్తవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సకలేన రక్షాధారణ ముహూర్త సుముహూర్త. నమస్కారం చేస్తారు. అలా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ చెప్పాలి. వెనక నుండి వాళ్ళు ఎవరు కూడా నామస్మరణ చేయటం లేదు. భగవంతుడి దగ్గర కూర్చొని ఏమండి నామస్మరణ చేయకపోతే దానివల్ల పుణ్యం వస్తుందో లేదో కానీ పాపం మాత్రం వస్తుంది. కాబట్టి గట్టిగా చెప్పాలి. భగవన్నామస్మరణ ఎంత గట్టిగా చెప్తే నోరు నవ్వంగానేమే నోరు నొప్పెట్టే విధంగా గట్టిగా చెప్పాలి. ఏమండి ఎవరికైనా పిలిచామనుకోండి, ఏమండి ప్రసాద్ గారు అంటే నా మనసులో అంటే అది వినిపిస్తుందా, ఏమండి ప్రసాద్ గారు అంటే గట్టిగా బాబు బాబు అంటారు. అప్పుడు అలాగే భగవంతుని కూడా ఎలా పిలవాలి, మనం గట్టిగా పిలవాలి. కాబట్టి భగవన్నామ స్మరణ చెప్పేటప్పుడు అందరికీ కూడా ఏమండి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇస్తారు. అలాగే బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ మహోర్త సుమహోర్త అస్తు. యజ్ఞ సువర్ణ యజ్ఞోపవీత వారు అలా చూసి నమస్కారం చేయండి. సంతత శ్రీరస్సు సమర్థ మంగళాని భవంతు, నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు. అలా 2 అక్షతలు పూలు పట్టుకొని నిలబడండి. ఓం యచ్చ జప్రేత భూత్వా దిశాదాత్యమన్వః శ్రీ పంచదశ శ్రీకామశతం జపే. అయ్యవారు అమ్మవారికి జడభూర్ణగారం చేస్తున్నారు. అందరూ చూసి ఒక్కసారి నమస్కారం చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ద్రవంతే రాజ్యావరణ ద్రవం దేవా బృహస్పతే ద్రవంతేంద్రఛాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ద్రవంతే రాజ్యావరణ ద్రవం దేవా బృహస్పతే ద్రవంతేంద్రఛాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జడగోర్ణ ధారణ మహోత్ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. మనం మాంగళ్య సూత్రం మన భార్య మెడలో కడుతున్నారంటే మన వంశాన్ని ఎక్కడో పుట్టినటువంటి పిల్ల 25 సంవత్సరాలు పెరిగి మళ్ళీ మన వంశంలోకి వస్తున్నది. ఏమంటే వంశం మారుతున్నది లేదా? అలాగే మరొక 25 సంవత్సరాలు మనకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ వంశాన్ని అలా ఉద్ధరించడానికి ఆమె ఆడపిల్లగా వస్తున్నది. కాబట్టి అటువంటి అమ్మవారు అన్న మన వంశాన్ని ఉద్ధరించడానికి వస్తున్న మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున మనల్ని సంరక్షణానికి ఆవిడ వస్తున్నది. కానీ అమ్మవారు ఆ విధంగా వస్తున్నదా? అయ్యవారి మీద అమ్మవారు అక్షతారోపణ చేస్తున్నారు. దేనికోసం? ప్రజా సమృద్ధి జరగడం కోసం. ప్రజామే కామ సమృద్ధ్యత.
చారు మంగళము దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజ వాహనాయ అతుల మంగళము విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళము రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళము రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళము మహిత మంగళము మహిత మంగళము మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన క్షునికి మంగళమవని సుత నాధునికి మంగళమరవిందాక్షునికి మంగళమాది దేవునికి మంగళమాది దేవునికి జయ మంగళం నిత్య శుభమంగళం ఇనకులమున వెలసిన రామునికి జనక వచన పరిపాలునికి మనసిజ కోటి లావణ్యునికి కనక సింహాసన నిలయునికి మనసిజ కోటి లావణ్యునికి కనక సింహాసన నిలయునికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. అలాగే కూర్చున్న దంపతులు కంకణ కట్టుకున్న దంపతులు ఇస్తుంది 100 రూపాయలు. త్రిపుర రమేష్ గారు స్వామివారి కట్నంగా ఇస్తుంది 50 రూపాయలు. గణేశ్వరం బాబురావు గారు స్వామివారి గణేశ్వరం బాబురావు గారి దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో కట్న నిమిత్తం ఇస్తుంది 151 రూపాయలు.